12 ఏళ్ళకి వచ్చే పుష్కరాలు, అందున 12 దినాలే టైము. ఇంకా అదిగాక మన దక్షిణ బాజు సరస్వతి నది పుష్కరతానం చేయనికి ఉన్న ఒకటే ఒక జాగా కాళేశ్వరం ముక్తీశ్వర క్షేత్రం. గందుకే కడమ రాష్ట్రాలకు వెళ్ళి కూడా పల్లె పట్నం అంతా ముల్లె మూట కట్టుకొని పిల్ల జల్లను సంకకేసుకొని కాళేశ్వరం బాట పడుతున్నారు. సోమవారం కొంతమంది లీడర్లు కూడా పుష్కరతానం చేసిండ్రు. ఇక పాండి మరి మల్లోపరి కాళేశ్వరం పోయేద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పబ్లిక్ కాళేశ్వరానికి కథం దొక్కుతున్నారు పోన్రి భక్తులు. కాళేశ్వరం ఏ మూల చూసినా సందు లేదు, ఇష్క పోతే రాలది. ఆగో గంతగనం అత్తున్నారు పబ్లిక్. దూరాన ఉన్నోళ్ళంటే బస్సులు రైళ్ల మీద పయనమైతున్నారు గాని కాళేశ్వరం చుట్టుపక్కల ఊరోళ్ళు, అట్లనే అటు గోదావరి అవతలున్న మహారాష్ట్రోళ్ళు చాలా మంది ఎడ్ల కచ్చరాల మీద మస్కులనే బయలుదేరి కాళేశ్వరం ఏరుకొని పుష్కరతానం చేస్తున్నారు. ఆదివారమే కాదు, సోమవారం కూడా భక్తులు శితం పట్టిండ్రు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు సోమవారం పొద్దుగాలనే కాళేశ్వరంలో కాలు పెట్టి 3 మునకలేసిండు. ఇక సారు వట్టిగా ఇడిచిపెట్టాడు కదా, చెయ్యి పట్టలను ఓ సూపు చూసిండు. అందల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టి పుష్కరాల సౌలతులకు మాత్రం 35 కోట్లే ఖర్చు పెడతారా అని గరమైండు సారు. తెలంగాణలో పువ్వు సర్కారే ఉండుంటే ఈ పుష్కరాలను కుంభమేళను రేంజ్ల వేసేటోళ్ళం అన్నాడు. ఇక అటు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు కూడా కాళేశ్వరం పోయిండు తానాలకు. మల్లన్నంటే మామూలు ఉండదు కదా, కారు పట్టి అధికారంలోకి రావాలనో ఏమో గాని తీరొక్క తీర్ల పూజలు చేసుకుంటా గానొచ్చిండు సారు. శివయ్యకు పూజలు చేసి నందీశ్వరుని చెవుల ఏదో పెద్ద కోరికే కోరుకున్నాడు అన్నట్టు సారేం రాజకీయం మాట్లాడలే. అచ్చిండు, తానం చేసిండు, పూజలు చేసిండు, పోయిండు. 35 కోట్లు పెట్టినట్టే గాని సౌలతులు సకలెవ్వంటున్నారు భక్తులు. యా ఇంకొందరేమో ఏర్పాట్లు మస్తుగున్నాయని చెప్తున్నారు. సరే పుష్కరాలంటే ఏవో చిన్న చిన్న తక్లీఫ్లు ఉండనే ఉంటాయి గాని పుష్కరతానం చెయ్యబోయేటోళ్ళు జరా ముల్లె మూట పిల్ల జల్ల పైలమ్మరి ఏమంటున్నాం.